పనికైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం. అది లేకపోతే కష్టం. అందుకే చిన్నగున్నప్పుడు బడిలో పొల్లగాండ్లకు క్రమశిక్షణ గట్టిగా నేర్పుతుంటారు టీచర్లు. చదువు రాకపోతే ఒక్కోసారి ఊకుంటారేమో కానీ క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంటారు సార్లు. ఇక క్రమశిక్షణ గురించి గింతగానం ఎందుకు చెప్తున్నానంటే ఇగో పార్టీలా ఇప్పుడు గిదే పెద్ద పంచాదే కూర్చున్నది. చూడురు మీరే. లీడర్ సావులంతా తాపకోసారి పార్టీ ఆఫీసుకు ఇంటికి తిరుగుడే అవుతుంది కానీ ఎవ్వరం ఎటు తేల్తలేదు. అదే పార్టీలా వరంగల్ జిల్లా లీడర్ల పంచాది ఓ3 రేపురా అన్నట్టే అవుతుంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక మళ్ళోసారి గిట్టనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సారు వరంగల్ జిల్లా లీడర్లందరినీ ఆఫీసుకు పిలుచుకున్నాడు. ఇక ఈసారి ఏదో ఒకటి తేల్చి పారేద్దాం అన్నట్టే ఊకున్నారట గాని ఆఖరికి ఎటు తేలకుండానే ఒడిసింది మీటింగు. వాళ్ళు 2 గంటల సేపు మాట్లాడుకొని ఆఖరికి మళ్ళోసారి మాట్లాడుకుందాం అనుకుంటా పోయిండట మల్లు రవి సారు. అంత మంచిగానే ఉన్నది కానీ తాపకోసారికి పిలుచుడేంది ఉత్తగానే పంపించుడేంది అని క్రమశిక్షణ కమిటీ మీద గరం కొత్తుండ్రట వరంగల్ జిల్లా లీడర్లు. గిట్లా ఊకూకే పిలిచి ఏలు పెట్టి చూపిస్తా అంటే ఇజ్జత్ అనిపిస్తాంది అన్నట్టు నారాజు అయినరాట. స్టేషన్ కానపూర్ ఎమ్మెల్యే కడియం సార్ అయితే వట్టిగా అలచలు చేస్తాన్రు. పంచాయతీ దింపుదాం అనుకుంటారా లేకపోతే ఇంత పెద్ద చేద్దామని చూస్తాన్రా అని గట్టిగానే అడిగిండట. ఇన్నొద్దులు అయితాంది కొండామురళిని ఏమంటలేరు, మీదికేంచి తిట్లు తిన్నోళ్ళనే తాపకోసారి ఆఫీసుకు పిలుస్తాన్రు, ఇదెక్కడి కథ అని పెదవంశల ముంగట్నే రుసరుసలాడినరట వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు. ఇంకో దిక్కు ఇప్పటికే చెప్పేదంతా చెప్పినాం, 16 పేజీల లేఖ రాసినాం అంటున్నారట అటు కొండా దంపతులు. మరి ఎట్లా తస్ప చేస్తారో ఏమో గానీ ఒడవని ముచ్చట అన్నట్టే అవుతున్నది వరంగల్ జిల్లా లీడర్ల పంచాది అనుకుంటారు పబ్లిక్.